దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈరోజు మనము ఒక యూట్యూబర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాము. దానికంటే ముందు ఎవరు యూట్యూబ్ను స్టార్ట్ చేసినా కూడా వాళ్ళ యొక్క గోల్ ఒకటి ఉంటుందండి, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలని. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే యూట్యూబర్ వచ్చేసి 1 మిలియన్ కాదండి, 100, 200 కూడా కాదు, 310 మిలియన్ సబ్స్క్రైబర్స్తో ఈరోజు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నవాడు. మరి అతను ఎవరో ఈ పాటికి మీరు గెట్ చేసి ఉంటారనుకుంటాను. అతనే నన్ అనదర్ దాన్ మిస్టర్ బీస్ట్. మరి ఈరోజు మనం ఈ మిస్టర్ బీస్ట్కి సంబంధించినటువంటి బయోగ్రఫీని తెలుసుకుందాం. ఈ మిస్టర్ బీస్ట్ యాక్చువల్ నేమ్ వచ్చేసి జిమ్మీ డొనాల్డ్ సన్. ఇతను 1998 మే 7న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అమెరికాలోని నార్త్ కరోలినా జాక్సన్ విలేజ్లో పుట్టాడండి. ఇతని తల్లి పేరు చార్లెట్ డొనాల్డ్ సన్. ఇతని తండ్రి పేరు స్టీవ్ డొనాల్డ్ సన్. మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ప్రస్థానాన్ని 2011లో గేమింగ్ ప్రోగ్రామ్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. 2011 నుండి 2017 మధ్యలో ఈ గేమింగ్ ప్రోగ్రామ్స్తో యూట్యూబ్లో అతనికి అంతగా ప్రాముఖ్యత లేకుండా పోయిందండి. కానీ ఎప్పుడైతే 2017లో ఐ కౌంట్ టు 1 lakh అనే ఒక ప్రోగ్రాంతో ఇతడు ఆ ప్రోగ్రాము ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందడమే కాకుండా చాలామంది వ్యూవర్స్ని సంపాదించడం, సబ్స్క్రైబర్స్ సంఖ్య కూడా బాగా పెరిగిందండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అతను వెనుతిరిగి చూసిందే లేదండి. ఈ రోజు వరకు కూడా అతను డిఫరెంట్ కంటెంట్లతో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అతను అన్నీ కూడా గేమింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కంటెంట్స్తోనే చాలా మటుకు ప్రోగ్రామ్స్ తీస్తూ చాలామంది సబ్స్క్రైబర్స్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడండి. అందుకే అతను యూట్యూబ్ రంగంలోనే అత్యధిక సబ్స్క్రైబర్స్తో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళగలిగాడు. ఇతను తనకు యూట్యూబ్ నుండి వచ్చే ఆదాయంలో సగానికంటే ఎక్కువ ఆదాయాన్ని పేద మధ్యతరగతి వాళ్ళకే ఖర్చు పెడుతూ వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతున్నాడండి. మరి ఇలాంటి ఒక మంచి పర్సన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యూట్యూబర్స్ కూడా మిస్టర్ బీస్ట్ లాగా మనం కూడా కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్తో ముందుకు వెళ్ళాలన్న కోరిక, ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందులో నేను ఒకరిని. నాకు అంతమంది కాకుండా మీ ఆశీస్సులతో నేను కూడా 1 మిలియన్ క్లబ్లో చేరితే అదే సంతోషం అండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మీకు మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తుంటాను. ఇది నేను మీ దినేష్.